స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకంటలో గొప్ప ప్రారంభం. ఎంతసేపా ఎన్ని గంటలైంది అడుగు. మీ ఊరు రావాలంటే ఉన్న పనులన్నీ ఆపుకొని వచ్చి కూర్చోవాల్సిందే. మళ్ళీ వెళితే రాగలను లేదని ఇక్కడ కూర్చుండిపోయాను. మీ ఇద్దరు సరదాగా అదేలే, నువ్వు ఒక్కదానివి వెళ్ళావని చెప్పారు. శేఖర్ బాబుతో వెళ్ళావని తెలిస్తే ఇంతసేపు కూర్చునేదానే కాదు. అవునండి, రావటం మాత్రం ఒక్కరితే వస్తుందండి, తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఇద్దరం కలిసి వస్తాం. ఇద్దరు వస్తే పర్వాలేదు, ఏదో ఒక రోజు ముగ్గురు వస్తారేమో. ప్రస్తుతం అదే ప్రయత్నంలో ఉన్నాడు. ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఉంటే నేనే వెళ్ళిపోతాను. ఏం లేదమ్మా, మా స్కూల్లో 100 మంది పిల్లలకు నవంబర్ 14th బట్టలు ఇవ్వాలనుకున్నాం. నువ్వెంతమందికి ఇస్తావు? మీ ఇష్టం అండి. అదేం కుదరదు, నీ నోటితోనే చెప్పాలి. ఒక 10 మందికి. వెరీ గుడ్. నువ్వు బాబు? ప్రియ పిల్లలు నా పిల్లలు ఒకటే కదండి. అది పెళ్ళైన తర్వాత, పెళ్లికి ముందు నీకు 10. వెరీ గుడ్. నీకు 10 మంది పిల్లలు, నీకు 10 మంది పిల్లలు, మొత్తం 20 మంది పిల్లలు. అదంతా మీకు ఎందుకండి? ఇదిగో ఇదిగో చూడండి. మీరు 25,000 తీసుకొచ్చి నాకు ఇచ్చేసేస్తే నేను చేసేస్తాను కదా, ఖాయం చేసేస్తాను. మీకెందుకు? ఎలా ఇస్తారండి? అవతల ప్రొపరేటర్ గారు ఎవరికో ఇచ్చేశారట. మీకు ఎందుకండి అదంతాను? పపరేటర్ తో ఎందుకండి మీకు? నేనే పపరేటర్ అనుకోండి, మీరు ఆ 25,000 పట్టరండి. ఎందుకండి? అయ్యో అయ్యో, మళ్ళీ అయ్యో, నేను చెప్పిన దానికి కరెక్ట్ గా మీరు అలాగే తీసుకురావాలి. 25. ఏమిటి క్యాన్సిల్ చేసేస్తాను, ఏం చేసేస్తాను, మీకెందుకండి? మీరు పట్టురండి. బాబు పిలిచారా? వెస్ట్ గోదావరి ఏజెన్సీ మన ఎవరికి ఇచ్చింది? వెస్ట్ గోదావరి ఏజెన్సీ ఎవరికి ఇవ్వలేదండి. ఇవ్వకపోవటం ఏంటయ్యా? 25,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని కన్ఫర్మ్ చేశాం కదా. అదే అండి, వారు ఏజెన్సీ అక్కర్లేదని అడ్వాన్స్ తిరిగి తీసుకెళ్లారండి. వాళ్ళు తిరిగి తీసుకువెళ్ళారా, నువ్వు ఇచ్చేసావా? అదేమిటండి, వారే తీసుకెళ్లారు సార్. నిజం చెప్పు, వాళ్ళు తిరిగి తీసుకువెళ్ళారా, నువ్వు ఇచ్చేసావా? నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గర 25,000 రూపాయలు లంచం తీసుకుని ఏజెన్సీ క్యాన్సిల్ చేస్తావా? నువ్వు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉంటానికి వెళ్ళేది. వెళ్ళి ఇక్కడి నుంచి. బాబు మీ కాళ్ళు నీలాంటి చీడ పురుగులుంటే ఈ ఫ్యాక్టరీ సర్వనాశనం అయిపోతుంది. బాబు మీ కడుపులో పెట్టుకోండి బాబు, ఇంకెప్పుడు తప్పు చేయను బాబు. తప్పు అయిపోయింది. ఒకవేళ చేశానంటే నా ఎంత నేనే బయటకు వెళ్ళిపోతాను, లేకపోతే ఇంకొకటి కొట్టేసి పంపించేయండి సార్. నీకు ఇదే ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను. ఒకసారి తప్పు చేసావంటే నీ డొక్క చీరేస్తాను. మీ కాళ్ళు పట్టుకుంటారు బాబు, ఎవరికి చెప్పకండి. బాబు, వెస్ట్ గోదావరి సమాచారం. వెళ్ళవయ్యా, వెస్ట్ గోదావరి లేదు, ఈస్ట్ గోదావరి లేదు. ఉద్యోగమే ఊస్తైపోయేటట్టుంది ఇక్కడ. మరి 25,000 30,000? 25 కాదు, 30 కాదు, లక్ష ఇచ్చిన లాభం లేదయ్యా. వాడు ఉన్నాడే, వాడు తినడు, నన్ను తిననివ్వడు. ఎప్పుడు పోతాడో ఎప్పుడు చేస్తాడో. వస్తా. నువ్వు అంటున్నా చెప్పవా? సాయంత్రం అయితే వస్తానమ్మా. సాయంత్రం 5:30? నిజం చెప్పండి. మన దగ్గర నసుపుడు బేరం కుదరదు. చెప్పాలేదా? చెప్పకపోతే చెంపలు వాయించేస్తున్నాను. అమ్మాయి అమ్మాయి నాయి గారంటే ఏమనుకున్నావు? గుడ్ గుడ్. అబ్బా, పూర్తిగా చెప్పొచ్చుగా. ఇదిగో నాతో పెట్టుకోకు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే పిల్లకలు కత్తిరిస్తా, తర్వాత ఎగ్గు పెట్టుకోవాల్సి వస్తుంది. ఏమిటండి తొంగి తొంగి చూస్తున్నారు? ఏం లేదే, నాకు ఫోన్ కావాలి. మాట్లాడండి. ఎక్కడ మాట్లాడినాడు వదిలిపెట్టిందే, ఇందాక నుంచి చూస్తున్నాను. అబ్బాయి బాబు. నేనే బాబునే మాట్లాడుతున్నాను. బాబు నాకు తెలుసులేవో, నీకు చెవుడు వచ్చింది ఈ మధ్య. అబ్బాయి, అబ్బాయినే మాట్లాడుతున్నాను. సరే, వీడి ఫోన్ వదిలిపెట్టే లోపల నేను స్వయంగా వెళ్ళి బాబుతో మాట్లాడాను. వంటగదిలో ఉంది నన్ను కదా. ఆయన ఎక్కడ పూజ గదిలో ఉండుంటారు. ఆయన సాధారణంగా లేటుగా లేస్తారు పొద్దున్నే. అలాగే అలాగేనా? ఇక్కడ ఎవరు లేరు. ఏమిటి బాబా, నేను ఫోన్ చేస్తాను, తర్వాత బయలుదేరి రమ్మన్నావు. ఫోన్ రాలేదు. చూసి నేనే బయలుదేరి వచ్చాను. నేను చెయ్యలేదు. సరే, నువ్వు చెయ్యొచ్చుగా. ఇక్కడ నీ పరిస్థితి ఎలా ఉందో అక్కడ నా పరిస్థితి అంతే. వీళ్ళకి తొందరలో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తే తప్ప ఈ ఫోన్లు ఎప్పుడు ఎంగేజ్ గానే ఉండిపోతాయి. అవును, వెంటనే ముట్టాలు పెట్టించకపోతే ఇక్కడ నీకు ఒక ఫోన్, అక్కడ నాకు ఫోన్ ఎక్స్ట్రా పెట్టించుకోవాలి. లేకపోతే పనులు జరిగేటట్లేవు. మావయ్య, ఫోన్ ఏమైనా మాట్లాడతారా? అక్కర్లేదమ్మా, మాట్లాడుకో. మామయ్య వచ్చాడుగా, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. రండి అయ్యా, రండి రండి. ఆ రోజు రాముడు రాయి తొక్కితే అహల్యకు శాప విమోచనం అయింది. ఈ రోజు తమరు మా గడప తొక్కితే మా ఇంటికి పాప విమోచనం అయింది. రండి.
ఇక్కడ కాదు, మాకు ఉన్నది ఒకటే ఒక మంచి రూము, అదే మా బెడ్రూమ్. అందులోనే తమరు కూర్చోవాలి. రండి, ఇలా రండి బాబు, ఇలా ఇలా కూర్చోండి. బాబు మరేం అనుకోవద్దు, ఏసీ లేదు, పంక మాత్రం ఉంది. ఏం పర్వాలేదయ్యా. ఆ, ఏం పుచ్చుకుంటారు? ఏమిటి ఆహా, భోజనానికి ముందు కొంచెం ఏదో ఒకటి పుచ్చుకోవాలిగా మరి. ఏర్పాటు చేసావేమిటి? తెలుసు కదా బాబు. చలాయ్ చలాయ్, వస్తున్నా. ఇలా రా, నమస్కారం చేయమా. నమస్కారం. ఇలా ఇలా రా బాబు, మా చెల్లాయ్. దానికి జీవితంలో సుఖం ఏమిటో తృప్తి ఏమిటో అన్నీ తెలుసుకునే లోపలే భగవంతుడు దాని నుదుట కుంకుమ తుడిచేశాడు సార్. అయ్యా నిజంగా మీరేం అనుకోకపోతే ఒక మాట చెప్తాను. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు దుఃఖం ఆగదు సార్. అలాగే మా చెల్లాయిని చూస్తున్నా దుఃఖం ఆగదు. ఎందుకంటే మీకు భార్య లేకపోయినా 2-3 పెళ్లిళ్ళు చేసుకునే వయసు, పట్టు, జవసత్వాలు అన్నీ ఉండి కూడా మీరు ఇలా మోడు లాంటి జీవితం అనుభవిస్తున్నారు. అలాగే చూడండి, చూడాలి మరి, అన్నీ ఉండి కూడా నా చెల్లెలు కూడా మీలానే మోడు లాంటి జీవితం అనుభవిస్తూ ఉంటే నా వల్ల కాదు. ఈ 2 మోడుల్ని చూస్తూ ఉంటే నా గుండె గోడు గోడును ఏడుస్తుందంటే నమ్మండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నా ఏర్పాట్లలో ఉంటాను నేను. అమ్మాయి పేరు రతి. మీ భార్య గారిపై ఎన్నాళ్ళైంది? 10-12 ఏళ్ళు అయింది. మరి ఇన్నేళ్ల నుంచి ఇంత నిగ్రహంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీ ఆయన పోయేనాళ్ళు అయింది. 5 ఏళ్ళైంది. ఇన్నేళ్ల నుంచి నువ్వు ఎలా నిగ్రహంగా ఉండగలుగుతున్నావు? ఏం చేయమంటారు? అక్కడికి మా అన్నయ్య అంటుంటాడు, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా, తప్పు లేదని. మొదటి పెళ్లి వాడిని చేసుకొని అతని జీవితం నాశనం చేయటం నాకు ఇష్టం లేదు, అందుకని చేసుకోలేదు. నాకు చాలా మంది పెళ్లి చేసుకోమనే చెప్పారు, కానీ 2వ పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన వాడిని అవుతానేమోనని మానుకున్నాను. అబ్బా ఏమిటయ్యా ఈ హడావుడంతాను? ఏమీ లేదు మరి, మీరు అలా అనకూడదు మరి. ఈ దినం నా దినం, సంతోష దినం. ఈ దినం నేను ఏమి చెబితే అది మీరు చెయ్యాలి. అమ్మాయి కలుపు, ఆగు, అలా కూర్చొని. అయ్యా మీరేమీ అనుకోకపోతే ఒక్క విషయం చెబుతాను. చెప్పు. మీరేమీ అనుకోకూడదు మరి. ఏమీ లేదు, ఈ 2 చేతుల్లో ఏదో ఒక చేయి పట్టుకోండి. అబ్బా, ఈ ఎడం చేయి పట్టుకున్నారు, ఎదురే లేదండి. బాబు చూశారు, మీరు పడుతున్న కష్టానికి ఎంతో కొంత రెస్ట్ కావాలి. మీకు అభ్యంతరం లేకపోతే ఆ రెస్ట్ ఏదో ఈ ఇంట్లో తీసుకోండి. ఈ ఇల్లు మీదనుకోండి, ఈ గది కూడా మీదే అనుకోండి, ఈ మంచము మీదే అనుకోండి, మరి నన్ను మీ బావమరిది అనుకోండి, నా చెల్లెలు మీ సొంతం అనుకోండి. కానీ శటగోపం, మీరేమి అభ్యంతరం చెప్పొద్దు. మిమ్మల్ని చూస్తున్నా, మీ విగ్రహాన్ని చూస్తున్నా, నా చెల్లెల్లే కాదు నా ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సాహసిస్తాను. నా తత్వం అది. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. అమ్మా ఏమిటో హడావుడి? రిజల్ట్స్ వచ్చాను. వచ్చాయా? ఏమిటి క్లాస్ వచ్చిందా? చూడండి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ మై బాయ్. థ్యాంక్స్. మరి ప్రియో? ఆ సంగతి వేరే అడగాలంటే వీడి ప్యాస్ అయితే ప్రియ ఆటోమేటిక్ గా ప్యాస్ అవుతుంది. ఆటోమేటిక్. ఇదిగో ఇదిగో, ఎక్కడి దాకా, ఇంకా ఎక్కడి దాకా? అదిగో 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 అక్కడి దాకా. ఎక్కడ ఎక్కడ అంటూనే ఎక్కడికెళ్తున్నాము, ఎక్కడ ఎక్కడ అంటూనే ఎక్కడికెళ్తున్నాము. భయమేస్తున్నది, భయమేస్తున్నది. భయం భయం అంటూనే ఇక్కడి దాకా వచ్చేసావు, భయం భయం అంటూనే ఇక్కడి దాకా వచ్చేసావు. భయమేమున్నది, ఇక భయమేమున్నది.
రాకపోయినా వెన్నెల రాత్రి రాకపోయినా మల్లెల వేళ కాకపోయినా వెన్నెల రాత్రి రాకపోయినా చల్లని ప్రేమకు చెల్లెలు నేనని చల్లని ప్రేమకు చెల్లెలు నేనని ఎదురొస్తున్నది అది ఎదురొస్తున్నది. పున్నమి వెన్నెల చల్లదును కసికసి వయసుల కొత్తదును పున్నమి వెన్నెల చల్లదును కసికసి వయసుల కొత్తదును కొరికేస్తున్నది నన్ను చంపేస్తున్నది. ఇదిగో ఇదిగో ఎక్కడి దాకా ఇంకా ఎక్కడి దాకా వచ్చేసారు ఇక్కడ దాకా ఇక్కడే ఇక్కడ ఎక్కడ అంటూనే ఎక్కడికి వెళ్తున్నాము భయమేస్తున్నది భయమేస్తున్నది. ముసిరే మబ్బుల పందిరిలోన మెరిసే మెరుపుల కాంతులలోన ముసిరే మబ్బుల పందిరిలోన మెరిసే మెరుపుల కాంతులలోన కురిసే చినుకులు అచ్యుతలుగా కురిసే చినుకులు అచ్యుతలుగా కలిపేస్తున్నవి మనలను తడిపేస్తున్నవి. చినుకు చినుకు చల్లదును తగిలి తగలని వెచ్చదును చినుకు చినుకు చల్లదును తగిలి తగలని వెచ్చదును కొరికేస్తున్నది నన్ను చంపేస్తున్నది. బావా ఉమ్, మరి నేను వెళ్ళానా? వెళ్ళు. మరి మా నాన్న ఫారెన్ పంపిస్తున్నావు. ఎవరిని? భలేవాడివయ్యా, నీ కొడుకు గురించి నీకేం చేస్తున్నట్లేదే. ఓహో. మా అల్లుడిని ఫారెన్ కి ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. చాలా థ్యాంక్స్ బావా. భలేవాడివయ్యా, మా అల్లుడిని మేము విదేశాలకు పంపుకుంటుంటే మధ్య నువ్వు థ్యాంక్స్ చెప్తావేమిటి? మీ బావని అమెరికా పంపించడానికి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. పాస్పోర్ట్ 10 రోజుల్లో వచ్చేస్తుంది. రాగానే ప్రయాణం. నేను లేకుండా నువ్వు అమెరికాలో వెళ్తావు అవును, ఎలా పెడతాను? నన్ను కూడా తీసుకెళ్ళు. నాకు తీసుకెళ్ళాలని ఉంది, మీ నాన్నతో చెప్పలేదు మరి.